మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందా? ఈవీఎం ట్యాంపరింగ్ పై అనుమానాలు ఉన్నాయా? బలమైన ఆధారాలతో వైసీపీ ఫిర్యాదు చేసిందా? ఈసీకి త్వరలో కోర్టు ఆదేశాలు ఇవ్వనుందా? ఏపీలో ప్రభుత్వం రద్దు కానుందా? ఎన్నికలు మళ్లీ జరుగుతాయా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పేరు మోసిన నేతలు, గెలుస్తారని నమ్మకంగా ఉన్న నాయకులు సైతం ఓడిపోయారు. అయితే ఇంతటి అపజయాన్ని ఊహించని వైసీపీ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల్లో భారీగా గోల్మాల్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించారు. ఇటీవల ప్రత్యేక విజ్ఞప్తుల మేరకు ఎన్నికల కమిషన్ అధికారులు వైసీపీ నేతలను ఆహ్వానించారు. తమ అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎం బ్యాటరీలు, వీవీప్యాట్ల పోలికలో వ్యత్యాసాలు, ఓటింగ్ డేటా మ్యానిపులేషన్ అవకాశాలపై సందేహాలు వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం అసాధారణంగా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు 50 లక్షల ఓట్లు ఆ సమయంలోనే పోలయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్లను, వీవీప్యాట్ స్లిప్పులను 100% సరిపోల్చి చూడాలని వైసీపీ కోరింది. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ వరుస విజయాలపై కూడా ప్రతిపక్షాలకు అనేక రకాల అనుమానాలున్నాయి. బీజేపీ వరుస విజయాలపై సందేహాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి వైసీపీ నేతలు ఈసీని ఆశ్రయించారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ తరుణంలో త్వరలో సుప్రీంకోర్టు నుంచి సంచలన తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పట్లో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ అనుమానాలుంటే నివృత్తి చేయాలని కోర్టు ఈసీని ఆదేశించే అవకాశం ఉంది. దానిపై ఈసీ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే మాత్రమే ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉంది. కానీ అది అంత సులువుగా జరిగే పని కాదని నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.